మీ స్ట్రోక్ చాలా ఎమెచ్యూరిష్ గా ఉంది. కొరియన్ కాట్రాజ్, కొరియన్ కనకరాజ్. ఫస్ట్ థింగ్ మూవీ నచ్చిందంటే నాకైతే పెద్దగా నచ్చలేదు బ్రో. జస్ట్ కొన్ని సీక్వెన్సెస్ వరకు బాగుంది. టు బీ ఫ్రాంక్ ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉన్నా, సెకండ్ హాఫ్ దెబ్బేసింది. సో ఇంకా స్టోరీ ఏంటి అని కంప్లీట్ రివ్యూలో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా స్టోరీ వచ్చేసి అనంతపూర్ దగ్గర పెనుగొండ అనే ప్లేస్లో స్టార్ట్ అవుతుంది. కనకరాజ్ ఒక ట్రూప్లో మెంబర్, కియాలో వర్క్ చేసే చైత్రాతో లవ్లో పడతాడు. ఇక అలాంటి టైంలో కనకరాజ్కి అనుకోకుండా ఒక కొరియన్ దయ్యం పడుతుంది. ఇక్కడ నుంచి కనకరాజ్ లైఫ్ ఎలా చేంజ్ అయింది, అసలు ఈ కొరియన్ దయ్యం కథ ఏంటి, అలా మూవీ కొరియాకి షిఫ్ట్ అవుతుంది. ఫైనల్ గా ఏం జరిగింది, ఎలా ఎండ్ అయింది, ఇదంతా మూవీ చూసే తెలుసుకోవాలి. బేసిక్ గా ఫస్ట్ హాఫ్ వరకు మూవీ బాగానే అనిపిస్తుంది. కనకరాజు క్యారెక్టర్ లోకి కొరియన్ దయ్యం ఎంటర్ అవ్వడం, అసలు ఇక్కడ నుంచి మూవీలో ఫన్ అనే ఎలిమెంట్ కొంచెం బెటర్ అవుతుంది. కానీ సెకండ్ హాఫ్ కి వెళ్ళాక కంప్లీట్ డీవియేషన్స్ ఉంటాయి. స్టోరీ మొత్తం ఎటెటో వెళ్తుంది. సీన్ కి మధ్య కనెక్షన్స్ మిస్ అయిపోతుంటాయి. ఇక క్లైమాక్స్ లో వచ్చే ఏఐ ఫైట్ ఉంటది. అసలు ఎందుకు ఇవన్నీ అనిపిస్తుంది. ఇంత తలనొప్పిలో ఎంతో కొంత సేవింగ్ ఫ్యాక్టర్ అంటే సత్య కామెడీనే. చాలా వరకు కంటెంట్ లేని సీన్స్ లో కూడా వన్ లైనర్స్ తో సినిమాని ఎంతో కొంత సేవ్ చేశాడు. అసలు సత్య అనే ఫ్యాక్టర్ సినిమాలో లేకపోతే చాలా కష్టం అయిపోయేది. తమనన్న బీజియం వినడానికి బాగానే ఉంది, బట్ ప్రాబ్లం ఏంటంటే ఇదంతా ఎక్కడో విన్నట్టుందే అనిపిస్తుంది. మరి ఇన్స్పైర్ అయ్యారో తస్కరించారో గానీ మొత్తం శృతిలో కలిపేశారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మేర్లపాక గాంధీ గారు. ఈయన ఫేమస్ మూవీస్ అంటే ఎక్స్ప్రెస్ రాజ్ అండ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్. సో అలానే ఈ మూవీలో కూడా ఫన్ అనే ఎలిమెంట్ ని ఎక్కువ ఫోకస్ చేశారు. బట్ డీప్ డౌన్ ఎక్కడో ఒక నెరేషన్ అనేది మిస్ అయిపోయింది. కాస్టింగ్ విషయానికి వస్తే వరుణ్ అండ్ సత్య కాకుండా ఇంకా కాస్టింగ్ ఉంది, బట్ వీళ్ళిద్దరికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుంది. సో మిగతా వాళ్ళు ఓకే అంతే. ఇక మూవీ చూడాలా వద్దా, అసలు నాకు నచ్చిందా లేదా అంటే చెప్పా కదా, నాకైతే పెద్దగా నచ్చలేదు. కానీ మీరు చూడాలి అనుకుంటే మాత్రం కొన్ని పాయింట్స్ మైండ్ లో పెట్టుకోండి. ఫస్ట్ ట్రైలర్ ని ఒక 2-3 టైమ్స్ చూడండి. బికాస్ ట్రైలర్ లో ఏదైతే స్టోరీ చెప్తారో అంతకన్నా సినిమాలో స్టోరీ ఉండదు. బెస్ట్ ఏంటి అంటే హెవీ కామెడీ గానీ హెవీ హారర్ గానీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎక్స్పెక్టేషన్స్ లోగా పెట్టుకుంటే వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదా అంటే అస్సాం. సో ఇది కొరియన్ కనకరాజ్ మూవీ రివ్యూ. మీరు మూవీ చూస్తే మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి. నా రివ్యూ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.